ఓం శాంతి. ఈరోజు సాకార మురళి తేదీ అయింది 17/5/25. బాగా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మిమ్మల్ని మీరు చూసుకోండి. నేను పుష్పాల్లాగా అవుతున్నానా? దే అహంకారంలా వస్తూ ముళ్ళులు అయితా లేదని బాబా వచ్చినారు ముళ్ళుల్ని ఇంకా పుష్పాలుగా చేసేకి. ప్రశ్న ఇది, ఏ ఒక నిశ్చయ ఆధారం పైన తండ్రితో అటూటమైన ప్రేమ పెట్టుకోవచ్చు? జవాబు, ముందు మిమ్మల్ని మీరు ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. అప్పుడు బాబాతో ప్రేమ కలుగుతుంది. ఇది కూడా అటూటమైన నిశ్చయం కావాలి. అప్పుడు నిరాకార తండ్రి ఈ భాగీరథంలా ఉన్నారు అనేది అర్థమవుతుంది. వాళ్ళు వీళ్ళ ద్వారా మనకి చదివిస్తున్నారు. ఎప్పుడు ఈ నిశ్చయము విరిగిపోతుందో అప్పుడు ప్రేమ కూడా తగ్గిపోతుంది. ఓం శాంతి. ముళ్ళల్ని ఇంకా పుష్పాలుగా చేసి భగవంతుని ఒక మహావాక్యం, మరియు తోటకి మాలికుడైన భగవంతుని ఒక మహావాక్యం. పిల్లలకి తెలుసు మనం ఇక్కడ ముళ్ళల్ని ఇంకా పుష్పాలుగా ఏకి వచ్చినాం. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు, మనము ముందు ముళ్ళలుగా ఉండేవాడు, ఇప్పుడు పుష్పాలుగా అవుతున్నాం. బాబా ఒక మహిమ చాలా ఉంది. పతిత పావన రాండి, వాళ్ళే నావికుడు, తోటకి మాలికుడు, పాప కటేశ్వరుడు. ఎన్నో పేర్లు పెట్టినారు. అయితే చిత్రము అన్ని స్థానంలో ఒకటే ఉంది. వాళ్ళొక మహిమ గాయనం ఉంది, జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు. ఇప్పుడు పిల్లలకి తెలుసు మనము ఆ ఒక తండ్రి దగ్గర కూర్చొనున్నాం. ఇప్పుడు ముళ్ళల్లాగా ఉండే మనుషులు కూడా పుష్పాల రూపంగా అంటే దేవతలుగా అవుతున్నారు. ఈ ఒక లక్ష్యం ఉంది కదా. ప్రతి ఒక్కరూ వాళ్ళ హృదయంలో చూసుకోండి, మనలా దైవీ గుణాలు ఉన్నాయా? నేను సర్వగుణ సంపన్నులుగా ఉన్నానా? ముందైతే దేవతలు ఒక మహిమ చేసేవాళ్ళు, వాళ్ళకి వాళ్ళు ముళ్ళలు అనుకునేవాళ్ళు. మీరు దేవతలు, మేము నిర్గుణాలు, అంటే మాలా ఎటువంటి గుణాలు లేదు. ఎందుకంటే 5 వికారాలు ఉంది కదా. దేహ అభిమానము చాలా కఠినమైన అభిమానం. మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని బాబాతో చాలా ప్రేమ ఉంచుకోండి. ఇప్పుడు మీకే అర్థమైంది, నిరాకార తండ్రి ఈ రథంలో ఉపస్థితులైనారు. ఈ ఒక్క నిశ్చయం చేస్తూ చేస్తూ మళ్ళా నిశ్చయం కూడా ఇరిగిపోతుంది. కొందరు అంటారు, మేము వచ్చినాము బాబా దగ్గర. ఎవరు ఈ భాగ్యశాలి ప్రజాపిత దేహంలో ఉన్నారు? వాళ్ళు అన్ని ఆత్మలకి ఒకే తండ్రి, వాళ్ళే శుభాబా. వాళ్ళు ఈ రథంలో ఉపస్థితులైనారు. ఇది బిల్కుల్ పక్కా నిశ్చయం కావాలి. దీంట్లోనే మాయా సంశయమి తెస్తుంది. కన్య పతితో పెళ్లి చేసుకుంటుంది, అనుకుంటుంది నాకు చాలా సుఖం దొరుకుతుంది. అయితే సుఖం ఏం దొరుకుతుంది? తక్షణం వెళ్ళి అపవిత్రమవుతుంది కదా. కుమారిగా ఉన్నప్పుడు తల్లి తండ్రి నమస్కారం చేస్తారు, ఎందుకంటే పవిత్రంగా ఉంది. అపవిత్రలైనప్పుడు ఆమె అందరి ముందు తలకాయ వచ్చుతుంది, అంటే ఆరంభం చేస్తుంది. ఈరోజు అందరూ తలకాయ వంచుతున్నారు, రేపు అందరి ముందు ఆమె తలకాయ వంచుతుంది. ఇప్పుడు మీరు పిల్లలు సంఘం పైన పురుషోత్తములుగా అవుతున్నారు. మీరు రేపేమవుతారు? ఈరోజు ఇల్లు వాకిలి అన్నీ కూడా కల్మషంగా ఉంది. దీనికంటారు వైశాల్యం. అందరూ కూడా విషం ఇంకనే జన్మాన్ని తీసుకుంటారు. మీరే శివాలయంలో ఉండేవాళ్ళు ఈ రోజు వెనక 5000 సంవత్సరాల వెనక చాలా సుఖంగా ఉండేవాళ్ళు. దుఃఖం అనే పేరు గుర్తులు కూడా ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళా అలాగ అయ్యేదానికి వచ్చినారు. మనుషులు శివాలయం గురించి అర్థం చేసుకోరు. స్వర్గానికి శివాలయం అంటాం కదా. శివ బాబా స్వర్గ స్థాపన చేస్తారు. బాబా అందరికీ అంటారు, అందరినీ అడగండి మీ తండ్రి ఎక్కడున్నారు? వాళ్ళు అంటారు సర్వయాపిని. కుక్కల, పిల్లల, మన మొసళ్ళ, మీన్ల అని చెప్పేస్తారు. ఎంత వ్యత్యాసమైంది కదా. బాబా అంటారు, మీరు పురుషోత్తంగా ఉండేవాళ్ళు తర్వాత 84 జన్మాలు అనుభవిస్తూ ఎలాగైపోయినారు? నరకవాసి అయినారు. అందుకే గాయనం ఉంది, ఏ పతిత పావన రండి. ఇప్పుడు బాబా పావనంగా చేసి వచ్చినారు అంటారు, ఇది అంతిమ జనము, విషము తాగేది వదిలేయండి. అయితే కూడా అర్థం చేసుకోరు కదా. అన్ని ఆత్మలకి తండ్రి ఇప్పుడు అంటారు పవిత్రంగా కాదు. అందరూ అంటారు బాబా ముందు ఆత్మ
ఆత్మకి ఆ తండ్రి గుర్తొస్తారు. తర్వాత ఈ తండ్రి అంట. నిరాకారులో ఆ బాబా, సాకారుడు ఈ బాబా. సుప్రీం ఆత్మ అంటే పతిత ఆత్మల్ని కూర్చొని చెప్తా ఉంది. మీరు కూడా ముందు పవిత్రంగా ఉండేవాళ్ళు, బాబాతోనే ఉండేవాడు. తర్వాత ఇక్కడొచ్చి పాత్రాన్ని అభినయిస్తున్నారు. ఈ చక్రాన్ని మంచిగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము స్వర్గంలా కొత్త ప్రపంచానికి వెళ్ళేవాళ్ళు. మీ ఒక కోరిక ఉంది కదా, మనం స్వర్గానికి వెళ్ళాలి అని. మీరే అంటుండేవాళ్ళు శ్రీకృష్ణులాగా అబ్బాయి కావాలి అంట. ఇప్పుడు నేను వచ్చినాను మిమ్మల్ని అలాగా తయారు చేసేది. అక్కడ పిల్లలు శ్రీకృష్ణులాగే ఉంటారు. సతో ప్రధానమైన పుష్పాలు. ఇప్పుడు కృష్ణపురిలా వెళ్ళాలి కదా. మిమ్మల్ని మీరు స్వర్గానికి మాలికలుగా చేసుకోండి. మీతో మీరే అడగండి, నేను పుష్పంగా ఉన్నానా? ఎక్కడ దేహాభిమానంలో వచ్చి ముళ్ళగా కాలేదు తనే. మనుషులు వాళ్ళకి వాళ్ళే ఆత్మ అనే బదులు దేహమును అనుకుంటారు. ఆత్మని మర్చిపోయి బాబాని కూడా మర్చిపోతారు. బాబా ద్వారా బాబాని తెలుసుకొని బాబా ఒక వారసత్వం మనకి దొరుకుతుంది. అనంతమైన తండ్రిని ఇంకా వారసత్వం అయితే అందరికీ దొరుకుతుంది. ఒకరు కూడా అలా ఉండరు, వారసత్వం దొరకకుండా. బాబాని వచ్చి అందరినీ పావనంగా చేస్తారు, నిర్వాణ ధామానికి తీసుకుని వెళ్తారు. అక్కడైతే చెప్తుంటారు, జ్యోతి జ్యోతిలో కలిసిపోతుంది, బ్రహ్మంలా లీనమైపోతుంది అంట. జ్ఞానం అయితే ఏమీ లేదు కదా. మీకు తెలుసు మనం ఎవరి దగ్గర వచ్చినాము. ఇది మనుషుల ఒక సత్సంగం కాదు, ఆత్మల ఒక తండ్రి పరమాత్మ ఎంతో కాలం విడిపోయినారు. ఇప్పుడు ఆ సత్సంగం దొరికింది. సత్యమైన సత్సంగం ఇదే. 5 సంవత్సరాల తర్వాత ఒకేసారి లభిస్తుంది. సత్యుగ త్రేతాయుగంలో సత్సంగమే ఉండదు. బాకీ భక్తి మార్గంలో ఎన్నో లెక్కలాకున్నంత సత్సంగాలు ఉంటాయి. ఇప్పుడు వాస్తవంలో సత్యంగా ఉండేవాళ్ళు ఒక తండ్రి కదా. ఇప్పుడు మీరు వాళ్ళొక సంగత్యంలో కూర్చొని ఉన్నారు. ఇది కూడా గుర్తుకొస్తుంది, మనం భగవంతుని ఒక స్టూడెంట్. భగవంతుడు మనకి చదివిస్తారు. ఇది కూడా అహో సౌభాగ్యమే కదా. మన తండ్రి ఇక్కడున్నారు. వాళ్ళే తండ్రి, టీచర్ మరియు గురువుగా అవుతారు. మూడు పాత్రాన్ని వాళ్ళే అభినయిస్తారు. పిల్లలు తన వాళ్ళగా చేసుకుంటారు. తండ్రికి తెలుసు స్మృతిని ఇంకనే వికర్మాలు వినాశనం అవుతుంది. తండ్రి స్మృతి చేస్తే పాపాలు కట్ అవుతుంది, మళ్ళా వెలుగు అని కిరీటం కూడా దొరుకుతుంది. ఇది ఒక గుర్తు. బాకీ అలా కాదు, లైట్ చూసేదని కనిపిస్తుంది, పవిత్రత ఒక గుర్తు. ఈ జ్ఞానం ఎవరికి దొరకదు, ఇచ్చేవాళ్ళు ఒక తండ్రి. వాళ్ళని సంపూర్ణ జ్ఞానం ఉంది. బాబా అంటారు, నేను మనుష్య సృష్టికి బీజరూపుడు. ఇది ఉల్టా వృక్షం, కల్పవృక్షం కదా. ముందు దేవతలు ఒక పుష్పం, ఒక వృక్షం ఉంటుంది, మళ్ళా ముళ్ళు అడవిగా తయారవుతుంది. ఎందుకంటే 5 వికారాలు వస్తాయి కదా. ముందు ముఖ్యమైనది దేహాభిమానం. అక్కడ దేహాభిమానం ఉండదు. ఇంతైతే అర్థం చేసుకుంటారు, నేను ఆత్మ. బాకీ పరమాత్మ తండ్రి గురించి తెలియదు. నేను ఆత్మ అంతే, ఇంకా వేరే జ్ఞానం ఉండదు. పాము ఉదాహరణ ఇస్తున్నారు. ఇప్పుడు మీకు చెప్తుంటారు, జన్మ జన్మాంతరాలుగా పాత మురిగిపోయిన ఈ దేహాన్ని వదిలేయండి. ఆత్మ శరీరం 2 పతితలైపోయి. ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా విడిసేస్తుంది. ఆత్మలందరూ కూడా పరిగెత్తుతాయి. జ్ఞానం అయితే ఇప్పుడు దొరికింది, నాటకం కూడా పూర్తయింది. ఇప్పుడు మనం బాబా దగ్గర వెళ్ళాలి. ఇంటిని గుర్తు చేసుకోండి, ఈ దేహాన్ని వదలండి. దేహం సమాప్తి అయితే ప్రపంచం సమాప్తి అయితే మళ్ళా కొత్త ఇంటికి వెళ్తుంది. అంటే కొత్త సంబంధాలు ఉంటాయి కదా. మళ్ళా పునర్జన్మము అక్కడే తీసుకుంటారు. మీరు పునర్జన్మాన్ని పుష్పాలొక ప్రపంచంలో తీసుకుంటారు. దేవతలకి పవిత్రులు ఉంటారు. మీకు తెలుసు, మనమే పుష్పాలుగా ఉండేవాళ్ళు మళ్ళా ముళ్ళలుగా అయినాం. పుష్పాలొక ప్రపంచంలో వెళ్ళాలి. ఇంకా ముందు వెళ్తూ మీకంతా సాక్షాత్కారం అయింది. ఇది ఒక ఆటపాట. మీరా ధ్యానంలో చూసేది, జ్ఞానం అయితే ఉండేది కాదు. మీరా వైకుంఠం అయితే పోలేదు, ఇక్కడే ఎక్కడో ఉంది. బ్రాహ్మణ కులంలో ఉంటే జ్ఞానాన్ని తీసుకుంటుంది. అలా కాదు, డ్యాన్స్ చేసింది అంటే వైకుంఠానికి వెళ్తుంది. అలాగైతే ఎంతోమంది డ్యాన్స్ చేస్తారు.
ధ్యానంలో వెళ్ళి చూస్తారు, అయితే వికారీలు అయిపోతారు. గాయనం కూడా ఉంది, పైన ఎక్కితే వైకుంఠముఖ రసము అంటారు. మాటలైతే గడిసిపోతుంది, వైకుంఠానికి మాలికలైతారు. జ్ఞానయోగం నేర్చుకుంటే మాత్రం బాబాని వదిలేసినామంటే మళ్ళా మోరీలా పడిపోతాం, అంటే వికారంలా పడిపోతాం. ఆశ్చర్యంగా బాబా పిల్లలయ్యి వింటూ ఇతరులకి చెప్తూ పరిగెత్తి వెళ్ళిపోతారు. అహో మాయ ఎంత పెద్ద దెబ్బ కొడుతుంది కదా. ఇప్పుడు బాబా శ్రీమతం పైన దేవతలు కావాలి, ఆత్మ మరియు శరీరం రెండు శ్రేష్టంగా కావాలి కదా. దేవతలొక జన్మము వికారం ఇంకా కాదు, అదైంది నిర్వికారి ప్రపంచం. అక్కడ 5 వికారాలు ఉండదు. బాబా స్వర్గానికి మాలికలుగా చేస్తారు. ఇప్పుడైతే నరకంలా ఉన్నాం. ఇప్పుడు మళ్ళా స్వర్గవాసి కావాలి అంటే మంచిగా చదువుకోవాలి, అప్పుడు స్వర్గానికి వెళ్తారు. మీరు మళ్ళా చదువుకుంటున్నారు, కల్పకల్పం కూడా చదువుకుంటారు. ఏ చక్రం తిరుగుతూనే ఉంటుంది. చేసిందే డ్రామా, దీన్ని ఇంకా ఎవరు విడుదల కాలేరు. ఏం జరుగుతుందో చూస్తున్నారు, తెలుసుకోండి. ఒక దోమ వెళ్ళింది, కల్పం తర్వాత అలాగే ఎగురుతుంది. ఇవన్నీ అర్థం చేసుకునే దానికి చాలా మంచి బుద్ధి కావాలి. షూటింగ్ అవుతా ఉంది కదా, ఇది కర్మక్షేత్రం. ఇక్కడ పరమాత్మ వచ్చినారు పాత్రని అభినయించేదానికి. ఇప్పుడు ఈ చదువులా కొందరు చాలా హుషారవుతారు, కొందరు ఇప్పుడు చదువుకుంటున్నారు, కొందరు చదువుకుంటూ పాత వాళ్ళకిన తీక్షణంగా అయిపోతారు. జ్ఞాన సాగరుడు అందరికీ చదువుపిస్తున్నారు. తండ్రికి పిల్లలుగా అయినారు అంటే విశ్వముఖ వారసత్వం మీదే కదా. మీ ఆత్మ పతితలుగా ఉంది, దాన్ని పావనంగా చేసుకోవాలి. అందుకొరకు సహజమైన విధానం అనంతమైన తండ్రిని స్మృతి చేయండి, మరియు ఇలాగైపోతారు. పిల్లలకి ఈ పాత ప్రపంచంతో వైరాగ్యం రావాలి. బాకీ ముక్తిధామం, జీవన్ ముక్తిధామం ఉంది. మళ్ళా ఇంకేమీ గుర్తుకు రాకూడదు, ఒక్క బాబా తప్ప. తెల్లవారి లేచి అభ్యాసం చేయండి. ఈ అశరీరిగా వచ్చినాను, అశరీరిగా వెళ్ళాలి. మళ్ళా ఈ దేహాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలి? తెల్లవారి అమృత వేళ లేసి ఇటువంటి విషయాలు మీతో మీరే మాట్లాడుకోండి. తెల్లవారి అమృత వేళ అంటారు కదా. జ్ఞానము అమృతం జ్ఞాన సాగరం దగ్గరే ఉంది. జ్ఞాన సాగరుడు తెల్లవారు ఒక సమయము చాలా మంచిగా ఉంది అంటారు. తెల్లవారి లేచి చాలా ప్రేమంతో బాబాని స్మృతి చేయండి. బాబా, మేము 5000 సంవత్సరాల తర్వాత మళ్ళా దొరుకున్నాం. బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి, పాపాలు కట్టయితుంది. శ్రీమతానుసారంగా నడుస్తూ ఉండండి. సతో ప్రధానంగా కావాలి. తండ్రిని స్మృతి చేసి అలవాట పడాలి, అప్పుడు ఖుషీలా కూడా ఉంటారు. శరీరం ఒక బాణాన్ని వదిలేయాలి, దేహ బాణం ఉండకూడదు, అప్పుడు చాలా ఖుషి ఉంటుంది. మీరు ఖుషీగా ఉండేవాడు ఎప్పుడు పవిత్రంగా ఉంటారో అప్పుడు. మీ ఒక బుద్ధిలా మొత్తం జ్ఞానం ఉండాలి కదా. ముందు వెళ్తూ 84 జన్మాలు మీరే తీసుకుంటారు. తర్వాత చంద్రవంశీలా వచ్చేవాళ్ళు ఇంకా తక్కువ, ఇస్లామీ వాళ్ళకిన తక్కువ. నంబర్గా వృక్షం ఒక వృద్ధి కలుగుతూ ఉంటుంది. మనుషులు దైవీ ధర్మము దాంట్లో కూడా 3 ధర్మాలు దాని ఇంకా వస్తాయి కదా, దానొక 2 కమ్మలు వస్తాయి. ఇప్పుడు డ్రామా గురించి తెలుసు. డ్రామా పేను సమానంగా మెల్లమెల్లగా తిరుగుతూ ఉంటుంది. సెకండ్ బై సెకండ్ టిక్ టిక్ అని ముందు వెళ్తూ ఉంటుంది. అందుకే గాయనం ఉంది, సెకండ్ల జీవన్ముక్తి. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. బాబా, మేము మీ సంతానము, మేము స్వర్గంగా వెళ్ళేదానికి ఇష్టపడతాము, మళ్ళా నరకంలో ఎందుకున్నారు? బాబా స్వర్గం ఒక స్థాపన చేస్తారు, మళ్ళీ నరకంలో ఎందుకున్నారు? బాబా చెప్తున్నారు, మీరే స్వర్గంలో ఉండేవాళ్ళు 84 జన్మాలు తీసుకుంటూ అన్నీ మర్చిపోయినారు. ఇప్పుడు మళ్ళా నా మతం అనుసారంగా నడియారు. బాబా ఒక స్మృతిని ఇంకా వికర్మాలు వినాశనం అవుతుంది. ఎందుకంటే ఆత్మలని తుక్కు ఉంది కదా. శరీరము దీనికి ఆభరణాలు. ఆత్మ పవిత్రంగా ఉంటే శరీరం కూడా పవిత్రంగా దొరుకుతుంది. మీకే తెలుసు, మనం స్వర్గంలో ఉండేవాళ్ళు ఇప్పుడు మళ్ళా బాబా వచ్చినారు. బాబాని ఇంకా సంపూర్ణమైన వారసత్వం కావాలి కదా.
5 వికారాల్ని వదలండి. దేహాభిమానం వదలండి, కామ క్రోధము వదలండి. పనిలో చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయండి. ఆత్మ తన ప్రియతముని అర్ధకల్పం ఇంకా స్మృతి చేస్తూ వచ్చింది. ఇప్పుడు ప్రియతముడు వచ్చినాడు అంటుంది, కామచితా పైన కూర్చొని నల్లగైపోయినాము, ఇప్పుడు సుందరంగా అయ్యేదానికి వచ్చినాము అంట. అందుకొరకు యోగ అగ్ని ఉంది. జ్ఞాన చిత అని చెప్పరు, యోగ చిత అంటారు. యోగ చిత పైన కూర్చున్నప్పుడు వికర్మాలు వినాశనం అవుతుంది. జ్ఞానానికి తెలివి అంటారు. బాబా మీకు సృష్టి ఒక ఆది మధ్య అంత జ్ఞానాన్ని చెప్తున్నారు. శ్రేష్టాతి శ్రేష్టమైనోడు బాబా, మళ్ళా బ్రహ్మ విష్ణు శంకరు, తర్వాత సూర్యవంశీ చంద్రవంశీ, వాళ్ళ తర్వాత వేరే ధర్మాలు సైడ్ సీన్. వృక్షం ఎంత పెద్దగా అయిపోతుంది కదా, ఈ ఒక వృక్షం ఒక ఫౌండేషనే లేదు. అందుకే దీన్ని మరి మానుతో పోలించినారు. దేవి దేవత ధర్మము ప్రాయలోపం అవుతుంది. ధర్మభ్రష్టము కర్మభ్రష్టంగా అయిపోతుంది. ఇప్పుడు పిల్లలు శ్రేష్టంగా అయ్యేదానికి శ్రేష్ఠ కర్మాన్ని చేస్తున్నారు. మీ దృష్టిని పవిత్రంగా చేసుకోండి. మీరిప్పుడు భ్రష్ట కర్మం చేయొద్దు. ఎటువంటి చెడు దృష్టి కూడా వెళ్ళకూడదు. మిమ్మల్ని మీరు చూసుకోండి, నేను లక్ష్మిని వరించేదానికి లాయక్గా ఉన్నానా? మనకి మనము ఆత్మాని తెలుసుకొని తండ్రిని స్మృతి చేస్తున్నామా? రోజు లెక్కాచారాన్ని చూసుకోండి. మొత్తం రోజంతా దేహ అభిమానంలో వచ్చి ఎటువంటి వికర్మాలు చేస్తా లేదు కదా. లేదు అంటే 100 అయిపోతుంది కదా. మాయ చార్ట్ పెట్టేదాన్ని వదలదు. 2-4 రోజులు పెట్టేసి మళ్ళా వదిలేస్తారు. బాబాకి చింత ఉంటుంది, దయ కలుగుతుంది. పిల్లలు నన్నని స్మృతి చేయండి, అప్పుడే పాపాలు నశిస్తుంది. దీంట్లో శ్రమ కావాలి. మిమ్మల్ని మీకు మోసం చేసుకోవద్దు, అంటే లాస్ చేసుకోవద్దు. జ్ఞానం అయితే చాలా సహజం. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముందు తెల్లవారి అమృత వేళేసి బాబాతో చాలా మధురాతి మధురమైన విషయాలు మాట్లాడండి. ఆ శరీరీ అయ్యే అభ్యాసం చేయండి. ధ్యాస ఉన్ని బాబా స్మృతి తప్ప ఇంకా ఎవరు స్మృతి చేయకూడదు. రెండోది, మీ దృష్టి చాలా శుద్ధంగా పవిత్రంగా చేసుకోవాలి. దైవీ పుష్పాలు ఒక తోట తయారైతా ఉంది. అందుకొరకు పుష్పాలుగా అయ్యే పూర్తి పురుషార్థాన్ని చేయండి. ముళ్ళులు కావద్దు. వరదానం, మీ యొక్క పవర్ఫుల్ స్థితి ద్వారా మనసా సేవ సర్టిఫికేట్ ప్రాప్తి చేసుకునే వాళ్ళు స్వ అభ్యాసీ భవ. విశ్వానికి వెలుగు మరియు శక్తి వరదానం ఇచ్చేదానికి అమృత్ వేళ స్మృతి అనే స్వ అభ్యాసం ద్వారా పవర్ఫుల్ వాయుమండలాన్ని తయారు చేయండి. అప్పుడు మనసా సేవ అనే సర్టిఫికేట్ ప్రాప్తి అవుతుంది. లాస్ట్ సమయంలో మనసా ద్వారా దృష్టిని ఇంకా పరివర్తన చేయాలి. మీ ఒక వృత్తి ద్వారా వాళ్ళొక వృత్తిని పరివర్తన చేసే సేవ చేయాలి. మీ ఒక శ్రేష్ఠ స్మృతిని ఇంకా అందరినీ సమర్థంగా చేయాలి. ఎప్పుడు ఇటువంటి వెలుగు శక్తి ఇచ్చే ఒక అలవాటు ఉంటుందో అక్కడ నిర్విఘ్నమైన వాయుమండలము తయారవుతుంది. అంటే కోట గట్టిగా అవుతుంది. స్లోగను, తెలివివంతుల వాళ్ళు ఎవరు మనస వాచ కర్మణ 3 సేవలు తోడు తోడు చేస్తారు. అవ్యక్త ఇషారా, ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత అనే పర్సనాలిటీ ధారణ చేయండి. ఛాలెంజ్ చేస్తారు, సెకండ్లో ముక్తి జీవన్ముక్తి ఆస్తి ప్రాప్తి అవుతుంది అంట. దాన్ని ప్రాక్టికల్గా తెచ్చే దానికోసము ప్రాక్టికల్ స్వపరివర్తన అనే గతి సెకండ్ వరకు వచ్చిందా? స్వపరివర్తన ద్వారా ఇతరులొక పరివర్తన చేయాలి. అనుభవం చేపియండి. బ్రహ్మకుమారుడు అంటే వృత్తి, దృష్టి, కృతి మరియు వాణి పరివర్తన అని తోడు తోడు పవిత్రత అనే వ్యక్తిత్వం, ఆత్మిక రాయల్టీ అనే అనుభవాన్ని చేపియండి.
వస్తాని కలుస్తాని ఈ ఒక వ్యక్తిత్వము ఆకర్షణ కలగాలి. ఓం శాంతి.